హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సూర్య గారు నటించిన వీరభద్రుడు. అసలుకి చాలా చాలా అంటే చాలా లేట్గా మూవీ రిలీజ్ అవుతుంది భయ్య. ఈ మూవీ నాకు తెలిసి ఒక 3-4 months బ్యాక్, అంటే జనవరి ఫిబ్రవరిలోనే రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. సో మరి ఎందుకు ఇంత డిలే అయిందో పర్టికులర్ రీజన్ అయితే లేదు, కానీ మేబీ సినిమాలు వస్తూ ఉన్నాయి, చాలా ఉన్నాయి, వీటి వల్ల పోస్ట్పోన్ చేశారేమో. అంటే ఇవి కూడా పోస్ట్పోన్ అయ్యాయిలేండి. ఇప్పుడు టాక్సిక్ ఎలాగా, ఒక సినిమా పెద్ద సినిమా ఉంది అంటే టాక్సిక్ పోస్ట్పోన్ చేస్తున్నారు వేరు వేరు కారణాలు చెప్పేసి. సో వీరభద్రుడు మూవీ కూడా అందుకే పోస్ట్పోన్ చేశారేమో అనిపించింది. సో ఫైనల్గా ట్రైలర్ అయితే నేను చూశాను. తమిళ్లో వచ్చింది, ఒక 2 days 3 days బ్యాక్ తమిళ్లో వచ్చింది. మనకి తమిళ్ తెలియమనా, తెలియమా అంటే తెలీదో తెలుసనో తెలియదు, కానీ అంటే తెలీదు, తమిళ్ రాదు కాబట్టి నేను తమిళ్ చూడలేదు. తెలుగు నిన్న ఆఫ్టర్నూన్ రిలీజ్ చేశారు, చూశాను. ట్రైలర్ అయితే మాత్రం పిచ్చగా నచ్చింది భయ్య. అంటే సూర్య గారు మనకి ఈ కైండ్ ఆఫ్ మూవీస్ ఎప్పుడు సింగం తోటి క్లోజ్ చేసేసారు. దాని తర్వాత వచ్చాయి కానీ అంత పెద్ద ఇంపాక్టబుల్గా లేవు మూవీస్ ఏవి కూడా. సో ఇప్పుడు ప్రజెంట్ నాకు వీరభద్రుడు ట్రైలర్ అయితే పిచ్చిగా నచ్చింది. సో ట్రైలర్లో మ్యాక్సిమం స్టోరీ చెప్పేస్తున్నారు భయ్య. మరి థియేటర్లో ఏం మిస్ప్రైజ్ చేస్తారో తెలియదు, కానీ ట్రైలర్లోనే స్టోరీ కనపడిపోతుంది. ఏంటంటే ఒక లాయర్ ఉంటాడు, మంచివాళ్ళలాగా నటిస్తాడు. ఒక కేసు, అంటే ఒక తండ్రి కూతురు అనుకుంటాను మేబీ, వాళ్ళు వచ్చి ఆ కేసుని వాదించిన తర్వాత ఆ లాయర్ సపోర్ట్ చేస్తున్నట్టు ఉండి సడన్గా తను ట్రాక్ మార్చేస్తాడు. ఈ లాయర్ గురించి ఎండింగ్లో మాట్లాడదాం, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంక్లూడింగ్ కోర్టు కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట, అంటే వ్యతిరేకంగా అయిపోతుంది ఆ ఫ్యామిలీకి. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ దగ్గరికి వెళ్తేనే మీకు న్యాయం జరుగుద్ది. ఇది రెగ్యులర్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ అంతా చూస్తే మనకి రెగ్యులర్ చాలా సినిమాలు చూసిన ఫీల్ వచ్చేస్తుంది. ఒక లాయర్ దగ్గరికి వెళ్తే మీకు న్యాయం జరుగుద్ది అని చెప్పిన తర్వాత ఎవర్రా లాయర్ అంటే సూర్య గారే, వీరభద్రుడు. సో ఇందులో ఒక డైలాగ్ ఉంది భయ్య, నాకు ఆ డైలాగ్ భలే నచ్చింది. డైలాగ్ ఏంటంటే, ఆయనే మహారాజా మూవీలో పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఆయన ఇందులో జడ్జ్. ఆయన చెప్తారనమాట, క్షమాపణ అడగడానికి బ్రిటిష్ దేవుడు కాదురా వీరభద్రుడు అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది. అంటే బ్రిటిష్ దేవుడు కాదురా అంటే జీసస్ కాదు ఆయన, ఇక్కడ వీరభద్రుడు ఉన్నాడు, ఆయన క్షమాపణ అడిగితే క్షమాపణలు ఉండవు, ఇక సంహారమే వేటే ఉంటుంది అన్నట్టు, లైక్ ఆ డైలాగ్ మీనింగ్. సో ఆ డైలాగ్ అయితే నాకు పిచ్చగా నచ్చింది. ఒక డైలాగే నాకు బాగా బ్రెయిన్లోకి ఎక్కింది. దాని తర్వాత సూర్య గారి ఇంట్రడక్షన్, అసలు ఆయన షార్ట్స్ ఏంటో ప్రతి ఒక్కటి మనకి ఫస్ట్ హాఫ్ అంతా కోర్టు డ్రామా, అంటే ఏదైతే ఈ కేసు ఉందో ఈ కేసుకు సంబంధించి ఈ కోర్టులో హియరింగ్ నడుస్తూ అనుకుంటున్నాను. అండ్ సెకండ్ హాఫ్ అంతా కూడా యాక్షన్ కమర్షియల్గా మారిపోయేలా ఉంది. అసలు ఏంటండి బాబు, మామూలుగా కాదు, ఒక రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. సో ఆ యాక్షన్ సీక్వెన్స్ సూర్య గారు హ్యాండిల్ చేస్తారు. ఆయన క్యాపబిలిటీ మనకు తెలుసు, ఆయన యాక్టింగ్ స్కిల్స్ మనకు తెలుసు, ఆయన యాక్టింగ్ గురించి ఎవ్రీథింగ్ మనకి ఓకే. తెలుగు ఆడియన్స్ని కూడా చాలా మిస్ప్రైజ్ చేస్తారు. సో ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంది, సెకండ్ హాఫ్ అంతా ఇంకోలా ఉంది. అండ్ ఓవరాల్గా చూస్తే ఇది ఒక కేసు. ఆ కేసు ఫస్ట్ ఒక లాయర్ టేకప్ చేస్తారు. ఆయన తప్పుకున్న తర్వాత, అంటే తప్పుకోవడం కూడా కాదు, తప్పిస్తాడు అనుకుంటాను మేబీ ఆయన. అంటే వీళ్ళు కేసును వాదించకుండా ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో సూర్య గారి ఇంట్రడక్షన్, సూర్య గారు వచ్చి పడ్డ తర్వాత సినిమా ఎలా ఉంటుంది అనేది ఒక హైప్, క్యూరియాసిటీ. ఆయన వర్షన్ నుంచి ఎక్కడ కూడా మనకి రివీల్ చేయలేదు. అంటే వాళ్ళు చెప్పాలనుకున్న స్టోరీని ఫస్ట్ ఇంటర్వెల్ మేబీ ఒక 1 minute 30 seconds చెప్పేశారు. అండ్ సూర్య గారి పాయింట్ ఏదైతే ఉందో అది చెప్పట్లేదు, అది దాపెట్టారు. అంటే అసలుకి చూడ్డానికి ఆయన గెటప్ అంత పల్లెటూరు వాళ్ళలాగా ఉన్నాడు, కొద్దిసేపు లాయర్ అంటున్నారు. ఇంకా ఆయన ఏం హ్యాండిల్ చేస్తాడు, ఏం చేస్తాడు మూవీలో, ఓవరాల్గా మూవీ రిలీజ్ అయినాకనే చూడాలి. అండ్ ఈ మంత్ మూవీ రిలీజ్ ఉంది, పర్టికులర్ డేట్ గుర్తులేదు భయ్య, మర్చిపోయాను, సారీ. ఈ మంత్లోనే రిలీజ్ ఉంది, అంటే ఈ శుక్రవారం కాదు, నెక్స్ట్ వచ్చే శుక్రవారం మూవీ రిలీజ్ అనుకుంటాను. ఓకే, సో అది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఒక డేట్ అనేది మీరు ఒకసారి చూడండి. నేను ఆ డేట్ అనేది అవసరమైతే వీలైతే స్క్రీన్ మీద కూడా ఇస్తాను. నేను స్టార్టింగ్ నుంచి మధ్యలో కానీ ఎక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. సో ఓవరాల్గా నాకు ట్రైలర్ అయితే పిచ్చిగా నచ్చింది. వీరభద్రుడు మూవీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను భయ్య. అండ్ లాయర్ గురించి మాట్లాడుకోండి, ఎండింగ్లో ఆయన గురించి చెప్తానని చెప్పాను కదా, అంటే గుర్తుపెట్టుకోండి, మాట్లాడుకుందామని చెప్పాను కదా, మాట్లాడాను కదా, మాట్లాడుకుందాం. సో ఆ లాయర్ ఎవర్రా అంటే, అసలు యాక్చువల్లీ ఆయన డైరెక్టర్.
ఈ సినిమాకే డైరెక్ట్. అండ్ ఇంకా బిఫోర్ కొన్ని మూవీస్ కూడా చేశారు. ఆయన డైరెక్ట్ చేస్తూ నెగిటివ్ రోల్ చేశారు. ఆయనే విలన్. మనకి ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే ట్రైలర్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే లాయర్ కనిపిస్తారో ఆ లాయరే విలను మూవీలో. అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో ఈ ప్యాటర్న్ అంతా చూసిన తర్వాత, ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత నాకు మూవీకి వెళ్ళి చూడాలనే కుతూహలం ఎక్కువైపోయింది. సో వీరభద్రుడు మూవీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో పర్టికులర్గా సూర్య గారు ఆల్రెడీ స్టేజ్ మీద చూశారు కదా ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్. అండ్ ఒక పర్సన్ వచ్చేసి కాళ్ళ మీద పడిపోతుంటే బాడీ గార్డ్స్ అంతా పక్కకు లాగుతుంటే వద్దొద్దు అని చెప్పేసి వాళ్ళ పక్కకి వెళ్ళమని చెప్పి అతనికి ఒక సెల్ఫీ ఇచ్చి పంపించేశాడు. సో కొంచెం కేర్ తీసుకోండి భయ, మీరు కూడా అభిమానులు అయ్యి ఉండి ఏంటి మరి ఇంత దారుణంగా చేస్తున్నారు, ఇబ్బంది పెట్టకూడదు కదా. సో ఓవరాల్గా నాకైతే వీరభద్రుడు ట్రైలర్ అయితే మాత్రం పిచ్చిగా నచ్చింది. నేను మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను. సో వీరభద్రుడు ట్రైలర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అండ్ మీరు కూడా మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా కింద కామెంట్ చేయండి. ఇంతవరకు మన జిగల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే లైక్ ఇచ్చుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.